ప్రణాళిక చేయబడిన బెడబహల్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశా. బెడబహల్ ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో ఉంది. అక్కడ ఒక ప్రణాళికాబద్ధమైన యుఎంపిపి ఉంది. అది భూమి, బొగ్గు మొదలైన వివిధ సమస్యల కారణంగా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఆరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో ఉద్భవించే లూని నది క్రింది వాటిలో దేనిలో ముగుస్తుంది? సబర్మతికి ఉపనదిగా, రన్ ఆఫ్ కచ్లో, అరేబియా సముద్రంలో, మౌంట్ అబూ దగ్గర. ఆన్సర్ ఆప్షన్ బి రన్ ఆఫ్ కచ్లో. లూని అనేది రాజస్థాన్లోని ఒక నది. ఇది అజ్మీర్ సమీపంలోని ఆరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో ఉద్భవించి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలో ముగుస్తుంది. క్రింది వాటిలో భారతదేశంలో అత్యధికంగా ముడిపట్టును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. దేశంలోని ముడిపట్టు ఉత్పత్తిలో కర్ణాటక వాటా 60% వరకు ఉంది. క్రింది వాటిలో దామోదర్ నది జన్మస్థలం ఏది? గ్రేటర్ హిమాలయ, కుమాన్ హిమాలయ, సహ్యాద్రి కొండలు, ఛోటా నాగ్పూర్. ఆన్సర్ ఆప్షన్ డి ఛోటా నాగ్పూర్. జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్లో ప్రవహించే దామోదర్ నది జార్ఖండ్లోని ఛోటా నాగ్పూర్ పీఠభూమిలోని లోహర్దగా జిల్లాలోని చిల్హాపాని అనే ప్రదేశం నుండి ఉద్భవించి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నదిలో ముగుస్తుంది. వినాశకరమైన వరదల కారణంగా దీన్ని ఒకప్పుడు బెంగాల్ దుఃఖం అని పిలిచేవారు. అయితే ఇప్పుడు అనేక ఆనకట్టల నిర్మాణం వరదలను చాలా వరకు నియంత్రించింది. ఇది భారతదేశంలోని అత్యంత కలుషితమైన నదులలో ఒకటి. వితర్కానికా మడ అడవులు క్రింది ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ సి ఒడిశా. వితర్కానికా మడ అడవులు ఒడిశాలోని బ్రాహ్మణి నది మరియు బైతార్ని నది డెల్టాల్లో ఉన్నాయి. 1975లో 672 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని వితర్కనికా వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు మరియు తర్వాత 1988లో దాని ప్రధాన ప్రాంతం 145 చదరపు కిలోమీటర్లను వితర్కనికా జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. క్రింది వాటిలో భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, జమ్మూ కాశ్మీర్, సిక్కిం. ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇది దేశంలోని ఈశాన్య భాగంలో ఉంది. 2022 నాటికి అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 1.4 మిలియన్ల జనాభా ఉంది. ఇది దాదాపు 83,743 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనివలన రాష్ట్రానికి చదరపు కిలోమీటర్కు కేవలం 16.7 మంది జనాభా సాంద్రత ఉంది. ఇది భారతదేశంలోనే అత్యల్పంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రధానంగా గ్రామీణ రాష్ట్రం. దాని జనాభాలో ఎక్కువ భాగం చిన్న గ్రామాలు మరియు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తుంది. దట్టమైన అడవులు, మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు సమృద్ధిగా ఉన్న వన్యప్రాణులతో ఈ రాష్ట్రం దాని అందమైన సహజ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. రాముడు వంతెన లేదా రామసేతు కింది వాటిలో ఏ జలసంధిలో ఉంది? బేరింగ్ జలసంధి, పాక్ జలసంధి, కుక్ జలసంధి, టెబ్రో జలసంధి. ఆన్సర్ ఆప్షన్ బి పాక్ జలసంధి. రామసేతు అని కూడా పిలువబడే రాముడి వంతెన భారతదేశం మరియు శ్రీలంకలను వేరు చేసే పాక్ జలసంధిలో ఉంది. ఈ సహజ సున్నపు రాయి వంతెన దాదాపు 30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మరియు ఇది రెండు దేశాల మధ్య భూ సంబంధానికి అవశేషంగా నమ్ముతారు. ఇది హిందూ పురాణాలలో, ముఖ్యంగా ఇతిహాసం రామాయణంలో ముఖ్యమైన సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ దీనిని లంకకు చేరుకోవడానికి రాముడి సైన్యం నిర్మించిందని చెబుతారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో స్థానిక వృక్ష జాతులు దేనిలో కనిపిస్తాయి? హిమాలయ ప్రాంతం, మలబార్ ప్రాంతం, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాలయ ప్రాంతం. స్థానిక మొక్కలు ఒక ప్రదేశం, బయోమ్ లేదా ప్రాంతానికి ప్రత్యేకంగా స్థానికంగా ఉంటాయి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో స్థానిక మొక్క జాతులు హిమాలయ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇది కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు, సిక్కిం, భూటాన్, మేఘాలయ మరియు నాగాలాండ్ వరకు విస్తరించి ఉంది. తరువాత దక్కన్ ద్వీపకల్పం వస్తుంది. భారతదేశంలో పత్తి సాగుకు అత్యంత అనువైన ప్రాంతం ఏది? బ్రహ్మపుత్ర లోయ, ఇండో గంగా లోయ,
దక్కన్ పీఠభూమి, రన్ ఆఫ్ కచ్. ఆన్సర్ ఆప్షన్ సి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో పత్తి సాగుకు దక్కన్ పీఠభూమి అత్యంత అనువైన ప్రాంతం. దక్కన్ పీఠభూమిలో విస్తృతంగా కనిపించే రేగడి నేలలు అని కూడా పిలువబడే మందపాటి ముదురు నేల కారణంగా ఈ ప్రదేశం పత్తి సాగుకు అనుకూలంగా ఉంటుంది. తమిళనాడు నైవేలి కాకుండా లిగ్నైట్ కింది వాటిలో ఎక్కడ లభిస్తుంది? గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా. ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. గుజరాత్ లిగ్నైట్ మరియు ముడి పెట్రోలియం ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ పాయింట్ల మధ్య రేఖాంశ వ్యత్యాసం క్రింది వాటిలో ఏది? 10 డిగ్రీలు, 30 డిగ్రీలు, 50 డిగ్రీలు, పైవేవీ కావు. ఆన్సర్ ఆప్షన్ బి 30 డిగ్రీలు. భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ పాయింట్ల మధ్య రేఖాంశ వ్యత్యాసం 30 డిగ్రీలు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ సూరత్ కంటే 2 గంటల ముందు సూర్యోదయం చూస్తుంది. భారతదేశంలోని క్రింది ఏ దీవులలో చురుకైన అగ్నిపర్వతం కనుగొనబడింది? లిటిల్ నికోబార్ ద్వీపం, మాయాబందర్ ద్వీపం, నాన్కౌరీ ద్వీపం, బారెన్ ద్వీపం. ఆన్సర్ ఆప్షన్ డి బారెన్ ద్వీపం. బారెన్ ద్వీపం అండమాన్ సముద్రంలో ఉంది. ఇది భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అని నిర్ధారించబడింది. క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి? రన్ ఆఫ్ కచ్ సముద్ర మాంద్యం వల్ల ఏర్పడింది. కుచమన్, సంభార్ మరియు దిద్వానా ఉప్పు నీటి సరస్సులు. ఆరావళికి తూర్పున ఉన్న భూమిని బాగర్ అని పిలుస్తారు. రాజస్థాన్లోని చిన్న ప్రవాహాల ద్వారా ఏర్పడిన సారవంతమైన వరద మైదానాలను రోహి అని పిలుస్తారు. క్రింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2 మరియు 4. రన్ ఆఫ్ కచ్ సముద్ర మాంద్యం వల్ల ఏర్పడింది. కుచుమన్, సంభార్ మరియు దిద్వానా ఉప్పునీటి సరస్సులు రాజస్థాన్లో చిన్న ప్రవాహాల ద్వారా ఏర్పడిన సారవంతమైన వరద మైదానాలను రోహి అని పిలుస్తారు. వరద మైదానాల స్థాయి కంటే పైన ఉన్న పాత ఒండ్రు మైదానాన్ని క్రింది వాటిలో దేనిగా పిలుస్తారు? తారై, ఖాదర్, భంగార్, బాబర్. ఆన్సర్ ఆప్షన్ సి భంగర్. వరద మైదానాల స్థాయి కంటే పైన ఉన్న పాత ఒండ్రు మైదానాన్ని భంగర్ అంటారు. ఇందులో కంకర్, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. గ్రేటర్ హిమాలయాల్లోని క్రింది శిఖరాల్లో ఏది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది? కామెట్, నందాదేవి, బద్రీనాథ్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైనవన్నీ. కామెత్ నందాదేవి ఆనందాన్ని ఇచ్చే దేవత. బద్రీనాథ్ దయగల దేవుడు. అన్నీ ఉత్తరాఖండ్లో మరియు గ్రేటర్ హిమాలయాల్లో ఒక భాగంగా ఉన్నాయి. హిల్లరీ స్టెప్ అని పిలువబడే నిలువు రాతి ముఖం కింది వాటిలో ఏ పర్వత శిఖరంలో ఉంది? మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, నందాదేవి, త్రిశూల్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎవరెస్ట్ శిఖరం. హిల్లరీ స్టెప్ మౌంట్ ఎవరెస్ట్లో ఉంది. దీనికి సర్ ఎడ్మండ్ హిల్లరీ పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి ఇతను. ఈయన పేరు పెట్టారు. క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి, దొడబెట్ట, మహేంద్రగిరి, గురుశిఖర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అనైముడి. గ్రేటర్ హిమాలయాల్లోని క్రింది శిఖరాలలో ఏది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది? కామెట్, నందాదేవి, బద్రీనాథ్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. కామెత్ నందాదేవి ఆనందాన్ని ఇచ్చే దేవత. బద్రీనాథ్ దయగల దేవుడు. అన్నీ ఉత్తరాఖండ్లో మరియు గ్రేటర్ హిమాలయాల్లో ఒక భాగంలో ఉన్నాయి. హిల్లరీ స్టెప్ అని పిలువబడే నిలువురాతి ముఖం కింది వాటిలో ఏ పర్వత శిఖరంలో ఉంది? మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, నందాదేవి, త్రిశూల్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎవరెస్ట్ శిఖరం. హిల్లరీ స్టెప్ మౌంట్ ఎవరెస్ట్లో ఉంది. దీనికి సర్ ఎడ్మండ్ హిల్లరీ పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి పేరు పెట్టారు. క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి, తొడబెట్ట, మహేంద్రగిరి, గురుశిఖర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అనైముడి. అనైముడి దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరం 2695 మీటర్లు. ఇది కేరళలో ఉంది. కోకో ద్వీపం అండమాన్ ద్వీపంలో ఏ వైపున ఉంది? తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర.
కోకో ద్వీపం అండమాన్ ద్వీపం యొక్క ఉత్తర భాగంలో ఉంది. ఇది మయన్మార్లో ఒక భాగం. కోకో దీవుల సమూహంలో మొత్తం 5 దీవులు ఉన్నాయి. సెల్యులార్ జైలు నిర్మాణానికి ముందు రాజకీయ ఖైదీలను అండమాన్ అండ్ నికోబార్ సమూహంలోని ఏ ద్వీపంలో ఖైదు చేసేవారు? చాథమ్ ద్వీపం, రాస్ ద్వీపం, వైపర్ ద్వీపం, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి వైపర్ ద్వీపం. సెల్యులార్ జైలు నిర్మాణానికి ముందు రాజకీయ ఖైదీలను వైపర్ ద్వీపంలో బంధించేవారు. ఈ ద్వీపం దక్షిణ అండమాన్ జిల్లాకు చెందింది. క్రింది వాటిలో అస్సాం ద్వీపానికి బ్రిటిష్ వారు పీకాక్ ఐలాండ్ అనే పేరు పెట్టారు. మజిలీ ద్వీపం, డిబ్రూ సైఖోవా ద్వీపం, ఉపమానంద ద్వీపం, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి ఉపమానంద ద్వీపం. ఉపమానంద ద్వీపానికి బ్రిటిష్ వారు పీకాక్ ఐలాండ్ అనే పేరు పెట్టారు. ఇది బ్రహ్మపుత్ర నదిలోని అతి చిన్న నదీ ద్వీపం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.